అందరికి నమస్కారం. జై శ్రీరామ్. తెలంగాణలో దేశవ్యాప్తంగా ఒక వింత ధోరణి నడుస్తుంది. కుక్కను ప్రేమించేవాడు జంతు ప్రేమికుడుగా, గోవును ప్రేమించేవాడు మతోన్మాదిగా ముద్రపడి ఏదైతే అధికార పార్టీలు ఉన్నాయో వారి చెంచాలుగా ప్రవర్తిస్తున్న ఎంఐఎం గుండాల దాడుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి పోవాల్సి వస్తుంది. ఈ విష సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరీ విచ్చలవిడిగా తయారైపోయింది. ఎక్కడ లేని విధంగా గతంలో మన అమెరికా లాంటి ప్రాంతాల్లో వినేవాళ్ళం విచ్చలవిడి గన్ కల్చర్ ఉంది, ఎవరిని పడితే వారిని కాల్స్తున్నారని. బీహార్ లాంటి ప్రాంతంలో వినేవాళ్ళం. తెలంగాణలో తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఎంఐఎం గుండాలు గో రక్షకుడిని పట్టుకుని పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చడం ఏదైతే ఉందో ఇది పూర్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకి సిగ్గుచేటు. ఇప్పటికీ కూడా ఆ ఇబ్రహీంపట్నానికి సంబంధించిన ఆ ఎంఐఎం మతోన్మాదిని పట్టుకోలేదంటే వాళ్ళు ప్రభుత్వం ఎంఐఎంకు అనుకూలంగా ఉండి గో రవాణాని ఎవరు అడ్డుకున్నా వారిని మేము ఇట్లనే విచ్చలవిడిగా కాల్ చేస్తాం, చంపేస్తామని ఒక ఇండైరెక్ట్ సూచన హిందువులకి, జంతు ప్రేమికులకు ఇస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ గోవాద అనే కార్యక్రమం హైదరాబాద్ నుండి మొదలుకొని జఫర్గఢ్ వరకు ప్రతి ఏరియాలో జరుగుతుంది. మేము సంబంధిత శాఖ అధికారులకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. అంటే దీని వెనక ఒక పెద్ద ముఠానే ఉంది, ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంది. ఎవరిని వీరు కాపాడుతున్నారన్నది ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మేము హిందువులుగా సనాతన ధర్మాన్ని పాటించే వారిగా అన్ని మతాలను గౌరవిస్తూ మా గోమాతను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మా పైన మతోన్మాదనే ముద్ర చేసి మమ్మల్ని ఒక ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం గోమాతను ప్రేమించి, గోమాతను సేవించి, గోమాతను ఒక తల్లిగా భావించే వాళ్ళందరం హిందూ ధర్మాన్ని, సనాతన